పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. హే ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఆంటీ అంకుల్ లేరా? లేరు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మార్నింగ్ వస్తారు. నాకు అర్జెంట్గా బీరో సిగరెట్ తాగాలనుంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటో తట్టుకోలేకపోతున్నా. టెన్షన్ కాదా, కన్ఫ్యూజనా? చెప్పు, ఏంటా కన్ఫ్యూజన్? నీకు చెప్పాను కదా, నన్ను చిన్నప్పటి నుంచి ఇంటర్ దాకా ఒక లవ్ చేశాడని. శ్రీను కదా? నిన్ననే కలిసా. సారీ శ్రీను, నిన్ను అస్సలు గుర్తుపట్టలేదు. నువ్వు చాలా మారిపోయావు. 3 years అవుతుంది నిన్ను చూసి. కోమల్, ఎలా ఉన్నావు? నేను ఫైన్. నువ్వేంటి ఇక్కడ? వాటర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నా, అవుట్ సోర్సింగ్. 15K శాలరీ, ప్రస్తుతానికి హ్యాపీ. డిగ్రీ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు జాబ్ చేయనీయకుండా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నా. ఇంకా నువ్వు లేని ఈ 3 yearsలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ ఒకరిని ఎలా ప్రేమించాలి, ఎన్ని రకాలుగా ప్రేమించాలి, ఎలా ప్రేమించబడాలని ఎన్నో బుక్స్ రాశారు. కానీ ఆ ప్రేమను మర్చిపోవడానికి ఎవరైనా ఒక్క బుక్ అయినా రాసారా? నేను నీ చిన్నప్పటి ఫ్రెండ్ చనువుతూ అడుగుతున్నా, అసలు నీ ప్రాబ్లం ఏంటి శ్రీను? 1 year బ్యాక్ అమ్మికి ప్రపోజ్ చేశాను. అమ్మీ? అది నేను ముద్దుగా పెట్టుకున్న పేరు. తన్ని మీట్ అయిన ఫస్ట్ డేలోనే నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. 2 years బాగానే ఉన్నాం. ప్రపోజ్ చేసిన తర్వాత తను వైశ్యాస్, నేను పద్మశాలీస్ అని. ఇంట్లో అస్సలు ఒప్పుకోరని సారీ చెప్పింది. అవ్వాలంటిదంతా వదిలే, నువ్వు నాకు మంచి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఇలానే ఉందామంది. నేను మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. దానికి ఏమైనా బుద్ధి ఉందా? 2 years నీతో ఉండి నువ్వు లవ్ చేసి ప్రపోజ్ చేయగానే ఫ్రెండ్ అని అంటదా? కోమల్, నువ్వు మరీ అంత పర్సనల్గా వెళ్ళద్దు. చెప్పు ఇంకా. నేను నా పర్సనల్ విషయం నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా. పర్సనలా? సరే ఏంటో చెప్పు. డిగ్రీ జాయిన్ అయిన ఫస్ట్ డేనే నాకు ఒకరు ప్రపోజ్ చేశాడు. ఏంటి, నీకా? మా క్లాస్లో అమ్మాయిలు అబ్బాయిలు అందరు కమిట్ అయిపోయారు. వాడు మిగిలాడు, నాకు ప్రపోజ్ చేశాడు. ఓహో, చెప్పేది విను. 3 years డిగ్రీ కంప్లీట్ అయింది, అయినా వాడు ఇప్పటికీ నన్నే లవ్ చేస్తున్నాడు. సరే గానీ తన కటౌట్ చూస్తా. ఫోటో ఏదైనా ఉందా? కట్అవుట్ ఏదో తేడా కొడుతుంది. కోమల్, నీ సిన్సియర్ లవ్ని టెస్ట్ చేసామా? వాట్? ట్రూ కాలర్లో ఒక అమ్మాయి పిక్ అప్డేట్ చేస్తాను, నా ఫ్రెండ్ది. పేరు కూడా పెడతాను. అన్నోన్ నంబర్ నుంచి కాల్ రాగానే ఫస్ట్ చెక్ చేసేది ట్రూ కాలర్లోనే. ఇప్పుడు వాడికి కాల్ చేయాలి. నంబర్ చెప్పు, మాట్లాడు.
హలో పల్లవి, సారీ రాంగ్ నెంబర్. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వాడు నీకు మళ్ళీ కాల్ చేస్తాడు. అన్నోన్ నంబర్ నుంచి ఒక అమ్మాయికి కాల్ వస్తే ఎవ్వడు వదలడు, నాలాంటోడు తప్ప. ఏంటి నువ్వు అనేది? వెయిట్ చేయి, ట్రూ కాలర్లో నీ పేరు శైలజ అని ఫీడ్ చేశాను. కాల్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడు. ఏం మాట్లాడాలి? రాంగ్ నంబర్ అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేశా అని అడుగు. చూసావా, కాల్ వస్తుంది. హలో, రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? నా వాయిస్ ఇంకా గుర్తుపట్టలేదు. ఛాన్సే లేదు. ఇప్పుడు నీకు నాన్ స్టాప్గా కాల్స్ వస్తాయి. కొంచెం కోఆపరేట్ చేస్తూ మాట్లాడు, టాపిక్లోకి వస్తాడు. వాడు ఫోన్ మాట్లాడుతూ టాపిక్ మూవీ ప్లాన్ చేశాడు. వాడు శైలజ గురించి కోమల్కి జరిగిందంతా చెప్తే వాడు లవ్ సిన్సియర్, లేదా వాడి కటౌట్ తేడా. ఇంతకీ వాడు నాకు కాల్ చేస్తాడా? వాడు శైలజకు కాల్ చేస్తాడు, కోమల్కి కాల్ చేస్తాడో లేదో నాకు తెలీదు. ఇంతకీ షో టైం ఎప్పుడు శైలజతో? రేపు మ్యాట్నీ షో అన్నాడు, ఈ స్పాట్కే రమ్మన్నా. ఇక్కడికా? సరే, కోమల్ నా నంబర్ ఉందా? ఐడియా నెంబర్ 747 ఇంకా ఉంది. ఉందా? అయితే ఓకే, చాయ్ బిస్కెట్ ఎవరు కావచ్చు? వద్దు, నేను ఇంటికి వెళ్తాను. బాయ్. కోమల్, నీకు కాల్ వచ్చిందా? రాలేదు. శైలజ నీకు చాలాసార్లు కాల్ చేశాడు. ఇంట్లో ఉన్నా అని టెక్స్ట్ చేసా, టైం పాస్ చేసా, ఇప్పుడు కాల్ మీ అని మెసేజ్ చేసా. కాల్ వస్తే మాట్లాడు. హలో, ఎక్కడున్నావు? ఓ ఓకే. ఏంటి, శైలజ కోసం వచ్చావా? మూవీకి వెళ్తున్నారా? నీకెట్లా తెలుసు? నేనే రా శైలజ. అంటే ఇదంతా ప్లానా? వీడోడు నీ ఎక్సా? స్టాండ్ బై. రేయ్, తన చిన్నప్పటి ఫ్రెండ్ రా, ఏదో సిన్సియర్ లవ్ అంటే చూద్దామని వచ్చా. అయినా కోమల్ నిన్న మార్నింగ్ వరకు వీడవడో నాకు తెలియదు. నాకు సినిమాలంటే పిచ్చి. ఒక్క సినిమా టికెట్ అయితే దొరికిపోయావురా, గుర్తుపట్టలేదా? రేయ్, నాకు సంబంధించినంత వరకు సిగరెట్లు, అమ్మాయిలు ఒక్కటి కాదు.
తను నా కజిన్ సిస్టర్, డ్రాప్ చేయమంటే వచ్చా. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా? నీకెందుకు? నేను నీ లవర్ని. తను నా ఎక్స్. ఓకే, ఒకటి చెప్పు, నేను ఎప్పుడైనా నీకు ప్రపోజ్ చేశానా? లేదు. మరి మీ ఫ్రెండ్స్ అందరికి నన్ను లవర్ అని పరిచయం చేసావు? నాకు సిగరెట్ అంటే చాలా ఇష్టం. తాగాలనిపిస్తే తాగుతా, అయిపోతే పడేస్తా. నాకు సిగరెట్లు తాగాలనిపిస్తే బ్రాండ్ మార్చి మరీ తాగుతా. బేబీ, నాకు సంబంధించినంత వరకు అమ్మాయిలు సిగరెట్లు ఒక్కటే. నీ కట్అవుట్ చూసినప్పుడే నీ గురించి అంతా చెప్దాం అనుకున్నా, కానీ అస్సలు నమ్మదు. అందుకే లైవ్లో చూపించా. రైట్ డోనా, ప్రపోజ్ చేసే ఆ అబ్బాయి ప్రపోజ్ చేయాలి. మోసం చేయడం ఏంట్రా అమ్మాయిల్ని? అయినా నీలాంటి వాడు మోసం చేస్తూ ఉంటే నాలా సిన్సియర్గా లవ్ చేసే అబ్బాయిని ఆ అమ్మాయిలు అస్సలు దేకరు. శైలజ బాయ్, కోమల్ బాయ్. నీ కన్ఫ్యూజన్కి క్లారిటీ వచ్చింది కదా. అవును, శ్రీను లవ్ చేసిన అమ్మాయి పేరేంటి? పేరేంటో చెప్పలేదు, కానీ అమ్మీ అనేదో ముద్దు పేరు చెప్పాడు. నువ్వు తనని లవ్ చేస్తున్నావా? లేదు. కోమల్, ఐఎమ్ సారీ. ఎంతైనా నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్, నా ఫస్ట్ లవ్ కూడా. నీ లవ్ని టెస్ట్ చేద్దామనగానే నన్ను నమ్మావు. అది చాలు. నీ లవ్ని చెడగొడదామని కాదు, వాడిని కరెక్ట్ కాదు అని చెప్దాం అనుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ కోమల్, ఒకవేళ నేను హర్ట్ చేసుంటే. హలో, నీ పూర్తి పేరేంటి? ఎందుకు? చెప్పు. శ్రీను మను. పొట్టోడా. నువ్వు ఇలా పిలిచి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా అమ్మీ? ఇంకా నన్ను లవ్ చేస్తున్నావా? ఏం చెప్పాలి? తర్వాత చెప్తా. నిన్న జరిగిన షోకి ఓకేనా? నువ్వు మారవురా. What is he saying? He's saying all the best. You say all the best. All the best. ఈ అమ్మాయిలేంటి అస్సలు అర్థం కారు. టైంపాస్కి లవ్ చేస్తే టైం గ్యాప్ లేకుండా పడిపోతారు. సిన్సియర్గా లవ్ చేస్తే పక్కన పెడతారు. ఎప్పుడో ఎవరో గుర్తు వేయడం వల్ల లేదా గుర్తు రావడం వల్ల ఇంకా నన్ను లవ్ చేస్తున్నావు అని అడుగుతారు. ఇంతకీ ఎవరిని లవ్ చేయాలి? ఇది నా స్టోరీ. లవ్ చేయాలా వద్దా?